చేస్తారా? ఖచ్చితంగా ఈ ఫీలింగ్ తెలుగుదేశం కార్యకర్తలలో చాలా బలంగా పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ దూకుడు నేపథ్యంలో ఎక్కువగా తొందరగా పెరుగుతోంది. ఎందుకయ్యా అంటే జరిగినటువంటి వైఫల్యాల విషయాలేమో చంద్రబాబు మీదకి వేసి పాజిటివ్ థింగ్స్ తన మీదకి మళ్లించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. తను ఎక్స్పీరియన్స్ చంద్రబాబు గారిని పొగుడుతూ తను నిదానంగా తనను తాను మంచి లీడర్గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటిది ఆల్రెడీ మొన్న తిరుపతి ఘటన తర్వాతన చాలా కసిరేగింది కార్యకర్తలు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చినటువంటి అంశాలు. ఈ టైంలో లోకేష్ని సీఎంని చేయడం అనేటటువంటిది ఈ తరంలోనే కరెక్టు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? తెలివిగా 10 ఏళ్ల పాటు ఆయనే సీఎం, 15 ఏళ్ల పాటు మా పొత్తు అన్నటువంటి. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం వీళ్ళకి అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబే సీఎంగా లోకేష్ని సీఎంగా ఒప్పుకోడు పవన్ కళ్యాణ్. ఈ 10 ఏళ్ళు అయిపోయేటప్పటికి జగన్ పని అయిపోతే అప్పుడు ఆ తర్వాత నాకు సీఎం కావాలని పట్టుబడతాడు. ఈలోపు చంద్రబాబు గారికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అదంతా నేర్చుకుంటాడు. బాబు గారు బాగా నేర్పుతున్నాడు పవన్ కళ్యాణ్కి అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. అందుకనినే లోకేష్ సీఎం కావాలి, ఈ టర్మే సీఎం కావాలి. అప్పుడు భవిష్యత్తులో పొత్తు అయితే, ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేడు పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు అవసరం ఉంది, చంద్రబాబుకి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది. ఇద్దరు ఒకరికొకరు అవసరం కాబట్టి ఇక్కడ జరిగే రాజకీయాల గురించి వాళ్ళేమీ తప్పుబట్టరు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారంగా చూసుకుంటారు, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి నిర్ణయంగా తీసుకుంటారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేస్తే కాదనే పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఉంటుంది? ఒకవేళ బయటికి వెళ్ళి ఏం సాధిస్తాడు ఆయన? కాబట్టి ఈ టైంలో చేసేస్తే రేపు పొద్దున మాజీ ముఖ్యమంత్రి అంటే రేపు ఎలక్షన్ అయిపోయేటప్పటికి ముఖ్యమంత్రి హోదాలోనే ఎలక్షన్కి వెళ్తాడు. నెక్స్ట్ అది గెలిపించుకోవచ్చు, అప్పుడు సాధ్యమవుతుంది. ఒకవేళ బాబు గారి మీద వచ్చి ప్రభుత్వ వ్యతిరేకత ఏదన్నా ఇటు పక్కనకి డైవర్ట్ అయిపోయి లోకేష్ సరికొత్త పాలన తెస్తాడు, యువతర పాలన తెస్తాడు, జగన్తో పోల్చుకుంటే లోకేష్ బెటర్ అన్నటువంటి జనంలోకి తీసుకెళ్ళచ్చు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ఫీల్ అవుతున్నటువంటిది. అదే టెస్ట్ చేస్తున్నటువంటి వాతావరణం. సీఎంని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ 5 ఏళ్లలో.